న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. L1, L2, L3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. 2 దఫాలుగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. అందుకే సమ్మె నిర్వహిస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు నిన్నటి నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. రోజు వేలాది బస్తాలు, వందలాది మంది రైతులతో కిటకిట్లాడే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డ్ బోసిపోయి కనిపించింది. దీంతో కపాస్ కిసాన్ యాప్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకుని మార్కెట్లకు పత్తిని తీసుకొచ్చిన రైతులు పత్తిని కొనే వాళ్లు లేకపోవడంతో ఆందోళనలకు దిగారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లను బంద్ పెట్టడంతో ఇవాళ జిన్నింగ్ మిల్లులతో సీసీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. సీసీఐ ఎండీతో కూడిన ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్కు రానుంది. బంద్ను విరమించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, ఇవాళ జరిగే చర్చల్లో సమస్యలు పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.